చాలా సంగతి చూసే ప్రయత్నం చేద్దాం. కడప విషయానికి వస్తే కడప చాలా కీలకమైన జిల్లా. కడప జిల్లాలో మనం మొదట మాట్లాడుకుంటుంది మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఈసారి పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగటం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగతా స్థానాల విషయానికి వద్దాం. జమ్మల మడుగు చాలా కీలకమైంది. ఎక్కువ మంది మాట్లాడుకునే రాష్ట్రంలో ఎక్కువ మంది మాట్లాడుకునే కొన్ని నియోజకవర్గాల్లో ఒక కీ నియోజకవర్గంగా జమ్మల మడుగు ఉంది. రామసుబ్బారెడ్డి జమ్మల మడుగు, అలాగే ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. యాక్చువల్గా ఆదినారాయణ రెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. తిరిగి నేను జమ్మల మడుగు నుంచే పోటీ చేస్తానని ఆయన పట్టుబట్టడంతో రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య ఒక ఒప్పందం కుదిర్చారు. అటు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీకి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రామసుబ్బారెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. రైట్, ఇక మనం చూస్తున్నాం కమలాపురం అంటే ఎక్కువ మందికి గుర్తొచ్చేది ఎంవి మైసూరారెడ్డి. ఎందుకంటే గతంలో ఆయన హోంమంత్రిగా చాలా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయన కమలాపురం నుంచి ఎక్కువసార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు కమలాపురం నుంచి పుత్త నరసింహారెడ్డి అభ్యర్థిగా ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పులివెందుల విషయానికి వస్తే మనం చూడొచ్చు, పులివెందుల నుంచి గతంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి రంగంలో ఉండబోతున్నారు. మనం ముందు నుంచి చూస్తున్నాం, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పులివెందుల విషయంలో తెలుగుదేశం పార్టీ మారకుండా, పార్టీని వీడకుండా అదే పార్టీని అంటిపెట్టుకుని సతీష్ రెడ్డి అటు వైఎస్ కుటుంబంతో తలపెడుతూనే ఉన్నారు. ఈసారి పులివెందులలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సతీష్ కుమార్ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తలపడబోతున్నారు. ఇక కడప జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో కొంచెం దూసుకొచ్చిన అతి కొద్దిమంది నేతలు రమేష్ కుమార్ రెడ్డి రాయచోటికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిత్వం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కడప జిల్లా రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రమేష్ రెడ్డి రంగంలో ఉండబోతున్నారు. కడప జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, రైల్వే కోడూరులో నరసింహ ప్రసాద్ ఈసారి పోటీలో ఉండబోతున్నారు. రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం నరసింహ ప్రసాద్కు దాదాపు అభ్యర్థిత్వం ఖరారైందనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్న మాట. ఇక కడప జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. రైట్, కడప నుంచి అష్రఫ్ మాజీ మంత్రి గతంలో పనిచేశారు. మాజీ మంత్రి తనయుడు అష్రఫ్ ఈసారి కడప నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కడప నియోజకవర్గం సంబంధించి కొంత మైనార్టీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి మహమ్మదుల్లా తనయుడు అష్రఫ్ ఈ మధ్యన మహమ్మదుల్లా తెలుగుదేశం పార్టీలో చేరారు. మహమ్మదుల్లా తనయుడు అష్రఫ్కు సీటు ఖరారు చేశారు. ఈసారి కడప నుంచి అష్రఫ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రాజంపేటకు సంబంధించి చెంగల్రాయుడు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఆ తర్వాత పరిణామాల క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం చేజిక్కించుకున్నారు. ఈసారి రాజంపేట నుంచి చెంగల్రాయుడు అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక బద్వేల్ విషయానికి వస్తే లాజరస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది అంటున్నారు. ఇక్కడ ఎలాంటి పోటీ లేదు. లాజరస్ సరైన అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఖరారు చేశారు. ఇప్పటికే లాజరస్ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కడప జిల్లాకు సంబంధించి మిగతా స్థానాల సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. కడప జిల్లాలో కొంత టస్సిల్ ఎక్కువగా కనిపిస్తున్న ఏకైక నియోజకవర్గం ప్రొద్దుటూరుకు సంబంధించి లింగారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, విప్పుగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి, స్వరూప్ రెడ్డి ఈ ముగ్గురు మధ్య టస్సిల్ నడుస్తోంది. ఈ ముగ్గురులో ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు కాబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికీ దీనిపై చంద్రబాబు నాయుడు కొంత తలనొప్పిగా మారింది. ఇంకా ఆయన ఒక నిర్ణయానికి రాలేదంటున్నారు. అయితే నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో 1-2 రోజుల్లో దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది కడప జిల్లాకు సంబంధించి. మొత్తంగా చూస్తే కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న ఈ జిల్లాలో ఖచ్చితంగా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. గతంలో పోల్చుకుంటే అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కొంత పైచేయి చూపించుకోవడంలో తెలుగుదేశం పార్టీ కొంత సఫలీకృతమైందన్న వాదన ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరగబోతుందా లేదనేది చాలా ఇంట్రెస్టింగ్. అందుకే వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత బలంగా ఉన్న కొన్ని జిల్లాల్లో కడప జిల్లా ఒకటి కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటుంది. ప్రధానంగా పెండింగ్ స్థానాలు కడప విషయానికి వస్తే బద్వేల్, ప్రొద్దుటూరు స్థానాలకు పోటీ ఎక్కువ ఉండడంతో చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. కడపకు సంబంధించి అష్రఫ్ మాజీ మంత్రి మహమ్మదుల్లా తనయుడు అష్రఫ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి.